ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఈ తీవ్రమైన వేడి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడంతో పాటు పర్యావరణాన్ని రక్షించేందుకు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు చెందిన మహిళలు ఒక సరికొత్త అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నారు. నాబార్డ్ ఆర్థిక సహాయంతో మహిళలు స్థానికంగా లభించే అరటి చెట్ల నార ద్వారా రకరకాల పర్యావరణ హిత వస్తువులను తయారు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా ఎండ తీవ్రతను తట్టుకునేలా వారు రూపొందిస్తున్న ప్రత్యేకమైన టోపీలు ఇప్పుడు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. सर ये केला के रेशा से बनता है। पहले हम लोग रेशा निकालते हैं और चोटी बनाते हैं। चोटी बनाने के बाद टोपी बनाते हैं, क्योंकि ये गर्मी के लिए बहुत ठंडक है जी। गर्मी का भी काफ़ी भी पड़ रही है, तो गर्मी को देखते हुए मतलब हम लोग इसे गमछा बनाते हैं और टोपी बनाते हैं कि गर्मी के लिए मतलब राहत मिले। सर एक टोपी बनाने में कम से कम 1-1.5 घंटा लग जाता है। कुछ दीदी हमारी रेशा निकालती हैं, कुछ दीदी हमारी चोटी बनाने लगती हैं, कोई मतलब टोपी बनाने लगता है। सर ऐसे करके मतलब बन जाता है। सर बहुत ठंडक पहुंचाएगा। इसे लगाने से मतलब बहुत राहत मिलती है, ठंडी गर्मी से राहत मिलती है। इसका प्रशिक्षण हम लोग लिए हैं सर। सर बहुत अच्छा लग रहा है जी। अनीता। ఈ వస్తువులు తయారీ వెనుక మహిళల కఠోర శ్రమ దాగుంది. మొదట తోటల నుండి అరటి కాండాలను సేకరించి వాటిని ప్రత్యేక యంత్రాల సహాయంతో స్క్రాప్ చేసి నారను వేరు చేస్తారు. ఆ తర్వాత ఆ నారను శుభ్రం చేసి ఎండలో బాగా ఆరబెడతారు. అలా ఎండిన నారను జడల్లా అల్లి సూది దారాల సాయంతో ఎంతో అందమైన టోపీలుగా, చెప్పులుగా, బ్యాగులుగా మారుస్తారు. అరటి నారకు సహజంగానే వేడిని నిరోధించే గుణం ఉంటుంది. దీంతో ఈ టోపీలను ధరిస్తే ఎండలో కూడా తల చాలా చల్లగా ఉంటుందని మహిళలు చెబుతున్నారు. ఒక్కో టోపీ తయారీకి దాదాపు 1.5 గంటల సమయం పడుతుందని, మార్కెట్లో ఇవి 400 నుండి 500 వరకు పలుకుతున్నాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. देखिए इस समय बहुत ही प्रचंड गर्मी पड़ रही है और ऐसे में केला जो है ये उष्मा का कुचालक है, मतलब गर्मी में बहुत ही राहत प्रदान करता है। धार्मिक दृष्टिकोण से देखें तो हमारे सनातन धर्म में केले की पूजा होती है। छोटा मांगलिक कार्य जो है वो बिना केले के पूरा नहीं होता है। तो इन सब बातों को ध्यान में रखते हुए हम लोग केले के रेशे से पूजासनी, भगवा रंग का गमछा, ये सारा कुछ बना रहे हैं। और इसमें हमें सबसे बड़ी राहत मुख्यमंत्री युवा उद्यमी योजना से मिली है, जिसके अंतर्गत हमने जो है 15 महिलाओं का जो है बैंक से फाइनेंस हुआ है और उन्होंने सिलाई मशीन खरीदा है, कच्चा माल खरीदा है। उससे वो लोग जूट का बैग बना रही हैं, गमछा बना रही हैं, टोपी केले से बना रही हैं, बहुत सारे उत्पाद तैयार। केले का चूँकि केला जो है वो गर्मी से बहुत ही सुरक्षा प्रदान करता है, तो इसको ध्यान में रखते हुए चूँकि किसान हैं, महिलाएं हैं, पढ़ने वाले बच्चे हैं, तो घर से बाहर निकलते हैं तो उनको गर्मी का सामना करना पड़ता है। राम मंदिर दर्शन करने के लिए भी हम लोगों की योजना है कि मंदिर ट्रस्ट से बात करके वहाँ भी हम लोग जो है इसकी सप्लाई जो है आपूर्ति करने का प्रयास कर रहे हैं। ఈ టోపీల తయారీ కేవలం పర్యావరణానికే కాకుండా స్థానిక మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎంతో దోహదపడుతోంది. అరటి నారతో కేవలం టోపీలే కాకుండా పూజా ఆసనాలు, రంగురంగుల తువ్వాళ్లు, జ్యువెలరీ, పర్సులు వంటి అనేక రకాల ఉత్పత్తులను కూడా వీరు తయారు చేస్తున్నారు. ఈ పర్యావరణ హిత వస్తువులను అయోధ్యకు వచ్చే రామమందిరం భక్తులకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఆలయ ట్రస్ట్తో మాట్లాడుతున్నామని, తద్వారా మరింత మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పారేసే అరటి వ్యర్థాల నుండి అద్భుతమైన వస్తువులను సృష్టిస్తూ అటు ప్రకృతిని కాపాడుతూ ఇటు ఆదాయాన్ని పొందుతున్నారు.